హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఇదిగోండి, ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. పోయిన నెలలో పట్టాను, అయితే ఆ వీడియో తీసి అలా ఉంచాను అనమాట. వర్షం వచ్చినప్పుడు తింటూ చూ తీద్దామని. అయితే అసలు వర్షాలే రాకుండా పోతున్నాయి. చూశారు కదా, అసలుకైతే ఈ సంవత్సరం పచ్చడి పడదాం అనుకోలే. అయినా కానీ ఎవరో కొంచెం రిలేటివ్స్ ఒక 10-15 కాయలు పంపిస్తే వాటితో పట్టామన్నమాట. అయితే అమ్మ ఒక్కతే కష్టపడుతుందని ఈసారి నేను పడతాను అని అన్నా. అయితే తను కొలతల ప్రకారం అన్నీ తీసి చెప్పింది. నేను పట్టానన్నమాట. చాలా బాగా వచ్చింది పచ్చడి. అయితే ఆల్రెడీ మేము 2-3 ట్రిప్పులు వేసేసి తినేసాం అనమాట. తినేసిన తర్వాత తీస్తున్న వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. అదిగోండి, అలా పెట్టాను అనమాట. ఆ రోజు వీడియో తీసింది నేను కాదు, మా డాడీ. అందుకే అక్కడక్కడ ఎడిటింగ్ సరిగ్గా చేయడం కష్టం అవుతుంది. ఆ దబరా ఎప్పుడు మేము ఆవకాయ పచ్చడి పట్టే దబరా అనమాట. ఆ గిన్నె ఇదివరకు బిర్యానీ చేసేవాళ్ళం. ఇంకా ప్రతి సంవత్సరం ఆవకాయ పట్టడానికి అని ఉంచేసామన్నమాట. కడిగి మళ్ళీ మూల పెట్టేయడం, మళ్ళీ సమ్మర్ వస్తే తీయడం, ఆవకాయ పచ్చడి పట్టుకోవడం, మళ్ళీ క్లోజ్ చేసేయడం, కడిగేయడం. ఇంకా ఆ గిన్నెని దానికే యూజ్ చేస్తున్నాం. అదిగో పట్టేయడం అయిపోయింది అనుకుంటాం, కానీ నేను పడతా అని చాలా కష్టం. చేతులు నొప్పులు వచ్చేస్తాయి. చాలా పట్టేద్దాం అనుకుని పట్టాను అనమాట. ఆ రోజు ఒళ్ళు నొప్పులే. ఆ పట్టినప్పుడు కూడా తిన్నా. ఇదిగోండి, ఇప్పుడు కూడా ఇది మాకు వచ్చింది పచ్చడి, పట్టు పంపించింది. అమ్మలు పట్టుకుంటున్నారు, అప్పుడు నేను పట్టాను అనమాట. ఇదిగో నాకు పెట్టి పంపించింది, కలుపుకున్నా. ఈరోజు అయితే మాకు అప్పుడు పప్పు గుడ్డట్టు వేసుకున్నాం అనుకున్నా. గుడ్డట్టు ఇరిగిపోయింది, దాన్ని మళ్ళీ స్మాష్ చేసేసి అలా చేశాను అనమాట. ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నా. చాలా బాగుంది, చాలా బాగా పట్టాను. నేను అప్రిషియేట్ చేసుకున్నా నాకు నేనే, చాలా బాగుందని. చాలా బాగా కుదిరింది పచ్చడి. మీరు కూడా సమ్మర్లో పట్టుంటే ఈ వర్షాకాలం తినండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను వర్షాకాలమే తింటాను, ఈ సమ్మర్లో అసలు తినలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.